దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునగాక. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా కృతజ్ఞతలు. కూడి వచ్చిన సంఘం అంతటికి శుభ శుక్రవారపు శుభములు తెలియజేయుచున్నాను. నాకు ఇచ్చిన మాట 7వ మాట, లూకా 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. మీ అందరికీ నేను కనిపిస్తున్నానా? అందరికీ కనిపిస్తున్నాను కదా. అయితే నేను మొన్న ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడ చనిపోయింది మా చిన్నాన్నని. అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు, ఎప్పుడు పోయాడు అని అడిగారు. నిన్న రాత్రి 7 గంటలకు పోయాడు అన్నారు. అప్పుడు నాకు అనిపించింది, పోయినవాడు పోతే మరి ఇక్కడ ఉన్నవాడెవడు? నేను మీకు కనిపిస్తున్నాను. ఏదో ఒక రోజు వస్తుంది, సువర్ణ సిస్టర్ ఎప్పుడు వెళ్ళింది అని అడుగుతారు. ఎప్పుడు పోయింది అంటే బహుశా ఎప్పుడు మరణించింది కావచ్చు. మరి పోయిన వాళ్ళు పోతే ఉన్నవాళ్ళు ఎవరు అంటే, కనిపించేదంతా మనమే కాదు, మనలో ఉన్న ఆత్మ దేవుని యొద్దకు చేరుతుంది. మనకు ఒక వాక్యం ఉంటుంది ప్రసంగిలో, సహాయం చేయండి. ప్రసంగి 12:7. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరులు, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్తుందండి? దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది. మరి దేవుడు కూడా చనిపోయాడు. సిలువ మీద ఆయన 7 మాటలు మాట్లాడాడు. తండ్రి అయిన దేవునితో మాట్లాడాడు. ఒక్క మాట మాత్రము ఒక డిక్లరేషన్ ఇచ్చాడు, సమాప్తమైనది. అంటే తనకు అప్పగించిన పనిని తాను సమాప్తము చేశానని తన తండ్రికి చెప్తున్నాడు. మరి ఆయన ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అని అంటే, ముందుగా మొదటి పాయింట్ ఏంటంటే, ఆయన వాస్తవంగా మరణించాడు. కొంతమంది ఏమంటారు అని అంటే, ఆ ఎండకు ఆ కొండ మీద ఆయనను సిలువ వేసినప్పుడు ఆయన మూర్ఛపోయాడు. తర్వాత ఆయనను ఆ సమాధిలో పెట్టినప్పుడు ఆ చల్లటి గాలికి తర్వాత ఒక రోజు తర్వాత ఆయనకు మెలకువ వచ్చి ఆయన బయటికి పోయాడు అని కొంతమంది వాదిస్తుంటారు. కానీ నిజానికి అది వాస్తవం కాదు. ఎట్లా కాదు? ఆయన ఒకసారి చూడండి, యోహాను 19:33లో ఆయన నిజంగా మరణించాడు అనడానికి ఒక రుజువు మనకు వాక్యంలో ఉన్నది. అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఆయన చనిపోయాడు అనడానికి రుజువేంటి? ఆయన పక్కలో బల్లెముతో పొడిచి మరీ రుజువు చేసుకున్నారు. కొంతమంది వాదిస్తున్నట్లుగా ఆయన మూర్ఛిల్లిపోయి ఆయనను సమాధిలో పెట్టినాక ఆయన లెగిసి వచ్చాడు అనేది అవాస్తవము. ఆయన వాస్తవంగా చనిపోయాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన దేవుని కుమారునిగా ఉన్నాడు. శారీరకంగా కూడా మరియ కుమారుడిగా కూడా ఆయన ఉన్నాడు. మరియ కుమారుడిగా ఉన్నందుకు, ఆయన శరీరాన్ని దాల్చినందుకు ఆయనకు నిద్ర, ఆకలి, కోపము, అలసట ఇవన్నీ వచ్చాయి. కానీ ఆయన దేవుని కుమారుడిగా ఉన్నందుకు ఆయన ఏం చేశాడు? చనిపోయిన వారిని లేపగలిగాడు, గ్రుడ్డి వారికి కళ్ళు ఇవ్వగలిగాడు, ఎన్నో అద్భుత కార్యాలు ఆయన దేవునిగా చేశాడు. కాబట్టి ఆయన మరణము అనేది అవాస్తవము లేదా కల్పితము అనడానికి వీలు లేదు అనడానికి ఇవి రుజువులు. మార్కు సువార్త 15:44లో మనం చూసుకున్నట్లయితే, ఆయన ఇందులోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక సేనాధిపతిని అతని ఎదురు పిలిపించి, ఆయన ఇందులోనే చనిపోయినా అని అతన్ని అడిగాడు. ఆయన రోమా సామ్రాజ్యపు అధికారి కూడా ఆయన నిర్ధారించుకున్నాడు. అది రోమా సామ్రాజ్యపు లేఖనాలలో ఇప్పటికి కూడా లిఖించబడి ఉన్నది. దేవుడి మరణము అనేది లిఖించబడి ఉన్నది. ఇది కల్పితము కాదు, ఇది ఎప్పటికీ కల్పితం కాదు. మరి ఒకటి, ఆయన రెండవదిగా ఎట్లా మరణించాడంటే చాలా ధైర్యంగా చనిపోయాడు. ఆయన భయపడుతూ పిరికివాడిగా పారిపోతూ చనిపోలేదు. ఆయనకు తెలుసు తన తండ్రి చిత్తాన్ని తను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడని. ఇందాక మనం విన్నాము,
తండ్రికి తన కుమారుణ్ణి నలగగొట్టబడము శ్రమకు అప్పగించడం ఇష్టమాయను అని. తండ్రికి తన కుమారుణ్ణి నలగగొట్టడం ఏ విధంగా ఇష్టమో తండ్రి మాటను నెరవేర్చడం కూడా ఆయన ఇష్టపడ్డాడు. చాలా ధైర్యంగా చనిపోయాడు. ఆ ధైర్యంగా తను చనిపోయాడు అనడానికి రుజువు ఏంటంటే, ఇజ్రాయేలు స్త్రీలు ఏడుస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, తల్లులారా మీరు నా కోసం ఏడవకండి. ఎందుకంటే ఆయన ధైర్యంగా తనను తాను సమర్పించుకున్నాడు శిలువ మరణానికి. ఆయన ఏమన్నాడు, మీకోసము మీ బిడ్డల కోసం ఏడవండి కానీ నా కోసం ఏడవద్దు. ఆయన ఎక్కడ కూడా పిరికివాడుగా తను తప్పించుకోవడానికి తను రుజువు చేయలేడా? దైవ కుమారుడుగా తను రుజువు చేసుకోలేడా తను నిర్దోషినని? లేదు. తండ్రి ఆనాడు తన కోసము ఏదైతే నియమించాడో అది నెరవేర్చడానికే దేవుడు వచ్చాడు. లేఖనములను నెరవేర్చడానికి లేదా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఆత్మను ఆయనే అప్పగించుకోవడానికి వచ్చాడు. చాలా ధైర్యంగా ఆయన దాన్ని స్వీకరించాడు. మూడవదిగా ఆయన చాలా ఇష్టంగా చనిపోయాడు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడము ఆయన ఇష్టపడ్డాడు. ఎట్లా అంటే యోహాను 10:18 చూసినట్లయితే, ఆయనను చంపడము లేదంటే ఆయనను శిక్ష వేయడం ఎవరి వల్ల కాదు, అది ఆయన ఏంటి, ప్రాణము పెట్టడానికి అధికారం ఉన్నది, ప్రాణము తీసుకోవడానికి అధికారం ఉన్నది. ఆయన ఇష్టపడి తన ప్రాణాన్ని మన కోసం అప్పగించాడు. ఆయన బలవంతంగా ఏమంటారు వేరే వాళ్ళది చేసుకొని అట్లా కాదు, ఆయన ఇష్టపూర్తిగా ఆయన మన కోసము ఆయన చనిపోయాడు. ఆయన ఎందుకు ప్రాణత్యాగం చేశాడు? అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? తన తండ్రితో ఎట్లా చెప్పగలుగుతున్నాడు? ఒకసారి చూసుకుందాం. యోహాను 17:4. ఆయన ఎంత ధైర్యంగా తన తండ్రితో చెప్తున్నాడంటే, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చాను, అందుకే నేను చనిపోతున్నాను. యూదులు నా మీద నిందలు మోపినందుకో, ఫిలాతు నాకు కరెక్ట్ న్యాయం ఇయ్యనందుకో, మరి దేనికో కాదు. ఎందుకు చనిపోతున్నాడు దేవుడు ఇక్కడ? తన తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు కాబట్టే చనిపోతున్నాడు. అంతే తప్ప ఆయన ఏదో చేయడానికి, అంటే ఎవరో కుట్ర పన్ని ఆయనను రాత్రిపూట వచ్చి బంధించి చేసి అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆయన తన ఇష్టపూర్తిగా తన ప్రాణాన్ని తన దేహాన్ని వాళ్లకు అప్పగించాడు. 4వదిగా ఆయన విజయశీలుడిగా మరణించాడు. ఆయన మరణాన్ని అడుగుతున్నాడు, మరణమా నీ ముల్లెక్కడా? ఆయన చనిపోయింది పిరిగ్గా ఏదో నిందలు మోస్తూ ఏదో అవమానపడుతూ కాదు. ఆయన మరణించిందే మరణాన్ని గెలవడానికి. ఆయన మరణించింది నీకు నాకు రక్షణనిచ్చి మనల్ని బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. అంతే తప్ప ఏదో నిందలు మోసి ఏదో బాధపడి మనం ఎందుకు? ప్రపంచంలో ఏ వ్యక్తి పుట్టుక దినాన్ని కానీ చావు దినాన్ని కానీ ఒక ప్రపంచం అంతా జరుపుకోదు. ఒక యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని లేదా యేసుక్రీస్తు యొక్క మరణ దినాన్ని మాత్రమే ప్రపంచమంతా జరుపుకుంటుంది. ఎందుకు? మరణమా నీ ముల్లెక్కడని అడిగిన జయశీలుడు మన దేవుడు. ఆయన మన మరణాన్ని అనగదొక్కి మనకు జీవం ఇచ్చుటకు ఆయన చనిపోయాడు. కాబట్టి మనము ఆయన మరణించిన దినాన్ని కూడా ఒక పండగలాగా మనం చర్చిలో ఉండి ఆయనను ఆరాధిస్తూ జరుపుకోగలుగుతున్నాము. ఏ మరణము ఏ వ్యక్తి మరణము ఎవరిని బహుశా సంతోష పెట్టకపోవచ్చు, కానీ మన దేవుని యొక్క మరణము మనల్ని సంతోషపెడుతుంది. ఎందుకు? ఆయన మరణము ద్వారానే మనకు రక్షణ వచ్చింది కాబట్టి, ఆయన మరణము ద్వారానే మనము గెలవగలిగినాం కాబట్టి. ఇంకా ఆయన ధైర్యంగా చనిపోయాడు, వాస్తవంగా చనిపోయాడు, ఆయన ఇష్టపూర్వకంగా చనిపోయాడు, ఆయన విజయశీలుడిగా చనిపోయాడు. మరి మనం ఎలా చనిపోతున్నాము? దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మను దేవుడికి మనము ఇంతే ధైర్యంగా దేవా నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నానని చెప్పగలుగుతున్నామా? కొన్ని విషయాలు ఉంటాయి. చిన్న కథ, నా చిన్నప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేది.
వాగు పొంగిపోతూ ఉందంట. అక్కడున్న యవనస్తులందరూ ఏం చేశారు, అందులో వాగులో వచ్చే వస్తువులన్నిటినీ తీసుకొని నాకు ఇది వచ్చింది, నాకు గిన్నె వచ్చింది, లేకపోతే నాకు దుప్పటి వచ్చింది అంటూ చెప్పుకుంటూ ఉన్నారంట. మంచి బలమైన యవనస్తులు ఒక నలుగురు అక్కడ నిలబడి చూస్తూ ఉంటే ఒక పెద్ద మూట, నల్లటి గొంగడి మూట అంటే బహుశా మీకు తెలిసి ఉండొచ్చు, ఊరు నేపథ్యం కలిగిన వాళ్ళమేగా మనమందరం. పెద్ద మూట వస్తుందంట. ఆయన ఏం చేశాడు, అరే పెద్ద మూట వస్తుంది, ఈ చిన్నవి అన్నీ వదిలిపెట్టి దాన్ని తీసుకుంటే అందులో ఏదో పెద్ద వస్తువులు నాకు దొరుకుతాయి అనుకొని పరిగెత్తుకొని వెళ్ళి దాన్ని పట్టుకొని వస్తున్నాడు. ఈయన లాక్కు రావాలా, ఈయన దాంతో పాటు పోతూ ఉన్నాడంట. పక్కనున్న వాళ్ళు చూసి ఒరే అది నిన్ను లాక్కుపోతుందిరా, దాన్ని వదిలేయరా, దాన్ని వదిలేయరా, దాన్ని వదిలేయరా అని అరుస్తున్నారంట. అప్పుడు ఈయన అంటున్నాడు, అయ్యా నేను ఎప్పుడో వదిలేశాను, అదే నన్ను వదలట్లేదు. ఏమంటున్నాడు, నేను ఎప్పుడో వదిలేసా, అప్పుడే వదిలేసా, కానీ అది నన్ను వదలట్లేదు. అదేంటి అంటే ఎలుగుబంటి. పాపం ఆయన గొంగడి మూట అనుకొని పరిగెత్తుకొని పోయి పట్టుకున్నాడు. మన జీవితంలో కూడా మనం వదిలేద్దాం అనుకుంటున్నామా, ఏమన్నా వదిలేద్దాం. మన వల్ల అవ్వట్లేదా, దేవుడికి అప్పచెప్దాం. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. మరి మనము కూడా అంతే ధైర్యంగా మన ఆత్మలను దేవుడికి అప్పగించగలుగుతున్నామా? దేవా, నా ఆత్మను నీ కోసం నేను పదిలంగా దాచిపెట్టాను, నేను నీ కోసం నేను కాచుకొని ఉన్నాను అని మన ఆత్మలను దేవునికి అప్పగించే ధైర్యం మనకున్నదా? ఇది ముగింపు కాదు, ఇదే మొదలనుకుందాము. అది ఉన్నదా మనకు ఆ ధైర్యము? ఆయన ఎంత నిష్కల్మషంగా ఒక గొర్రె పిల్లలాగా మన కోసము ఆ సిలువనెక్కాడు. మరి మనకున్నదా ఆ ధైర్యం? ఒకసారి ఆలోచించుకుందాము. దేవుడు మోసిన సిలువ ఆయనది కాదు, యేసుక్రీస్తు మోసిన సిలువ. అది ఎవరిది? బరబ్బాది. బరబ్బా కోసం చేసిన సిలువ. దేవుడి ఏం చేశాడు, ఆయన సిలువను ఈయన మోస్తూ ఉన్నాడు. సో సిలువ ఆయనది కాదు. ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు. ముళ్ళ కిరీటం పెట్టే వాళ్లకు ఆయన తలను అప్పగించాడు. కొరడాలతో కొట్టడానికి ఆయన వీపును అప్పగించాడు. చేతితో కొట్టే వాళ్లకు తన చెంపలను అప్పచెప్పాడు. ఉమ్మే వారికి తన మొహం అప్పచెప్పాడు. కానీ ఆయన ఆత్మను మాత్రం తన తండ్రికి అప్పచెప్పాడు. హల్లెలూయా. అంతే కదా, ప్రతి ఒక్కరికి అప్పచెప్పాడు. కానీ దేవుడు ఇచ్చిన తన ఆత్మను మాత్రం ఆయన దేవునికి అప్పగించాడు. అలాంటి నిరీక్షణ, అలాంటి విశ్వాసం మనకు కావాలి. మనకి ఏది ఉన్నా లేకున్నా మొహం మీద ఉమ్మి వేశారు ఆయన. ఎన్నో ఇప్పటిదాకా మనం ధ్యానించినప్పుడు ఎంతో బాధ అనిపించింది. అన్నీ చేశారు, కానీ చివరిగా ఆయన ఆత్మను మాత్రం ఆయన తనకు అనుగ్రహించిన తన తండ్రి అయిన దేవునికి అప్పచెప్పాడు. కాబట్టి మనము కూడా అట్లాంటి నిరీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.